శ్రీమాత్రే నమః. మనకి వచ్చేటువంటి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగేటువంటి వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేయాలో తెలుసుకుందాం. అమ్మవారికి ఎర్రటి వస్త్రం కట్టుకొని పూజ చేయటం విశేషం. ఆ వస్త్రం ఎలా ఉండాలి అంటే శుచిగా ఉండాలి. ఎప్పుడు కూడా ఆ వస్త్రాన్ని పూజకు మాత్రమే ఉపయోగిస్తూ ఉండాలి. లేదు అటువంటి పరిస్థితి లేదు అంటే ఉతికినటువంటి బట్ట ఏదైనా సరే కట్టుకొని ముందుగా పూజా మందిరాన్ని అలకడము అంటే పూజా మందిరాన్ని తడి బట్టతో తుడుచుకోవాలి. తర్వాత గడపలు ఎన్నైతే గడపలు ఇంట్లో ఉంటాయో ఆ గడపలన్నిటికీ కూడా పసుపు పూసి బొట్టు పెట్టాలి. తదనంతరం అమ్మవారి యొక్క వారాహిమాత యొక్క పటాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని గంధం పెట్టి బొట్టు పెట్టుకోవాలి. ఆ తదనంతరం అమ్మవారికి పూలమాలతో అలంకరణ చేయటం లేదా పుష్పంతో అలంకరణ చేయటం. తర్వాత రెండో విషయం ఏమిటి అంటే దీపారాధన అఖండం పెట్టుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అఖండం పెట్టుకోకుండా మామూలు దీపారాధన పెట్టుకొని పూజ ఆచరించవచ్చు. ఉపాసకులు అఖండ దీపారాధన పెట్టుకోవచ్చు. నిత్యం సమయం ఉన్నటువంటి వాళ్ళు, నిత్యం ఆరాధన చేయాలనుకునేటువంటి వాళ్ళు అఖండ దీపారాధన పెట్టుకోవచ్చు. ఇక విషయానికి వస్తే మామూలు దీపారాధనలు పెట్టుకొని దీపారాధన చేసి గణపతి నామస్మరణన్న చేయాలి. ఏ విధంగా గణపతి నామస్మరణ చేయాలి? ఒక చిన్న ప్లేట్లో బియ్యం తీసుకొని ఆ ప్లేట్లో ఒక తమలపాకు వేసి పసుపు గణపతిని కలిపి అందులో పెట్టి ఆ గణపతికి కొద్దిగా కుంకుమ పెట్టి గణపతిని ఆరాధన చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈ శ్లోకాన్ని పఠిస్తూ గణపతిని ఆవాహన చేసుకోండి. 2 అక్షతలు వేసి గణపతిం ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని చెప్పి గణపతికి లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి, కొంచెం గంధం చిలకరించండి. హం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి, గణపతికి పుష్పాన్ని పెట్టండి. యం వాయుతత్వాత్మనే ధూపం పరికల్పయామి, అగరబత్తి పొగ చూపించండి. రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి, దీపారాధన చూపించండి. వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం పరికల్పయామి, కొంచెం బెల్లం నైవేద్యంగా సమర్పించండి గణపతికి. సం సర్వతత్వాత్మనే తాంబూలాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి అని స్వామి దగ్గర అక్షతలు వేసి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని శ్లోకాన్ని చెప్పి ఈ 9 రోజులు కూడా అమ్మ ఆరాధన ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలని చెప్పి స్వామికి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని అనేన గణపతి పూజనేన భగవాను సర్వాత్మక సర్వం శ్రీ గణపతి చరణారవిందార్పణమస్తు అని చెప్పి గణపతి ముందు అక్షతలు నీళ్ళు వదిలేసి అక్కడి నుంచి 2 అక్షతలు తీసుకొని నెత్తి మీద వేసుకోవడం. ఆ గణపతి పగలాన్ని పక్కన పెట్టండి. తర్వాత మరలా వీలుంటే అఖండం మేము చూసుకోగలము అనేటువంటి శక్తి ఉంటే అఖండ దీపారాధన చేసుకోవచ్చు. లేదనుకోండి యథావిధిగా సంకల్పం చెప్పుకొని ఆ దీపారాధనని నమస్కారం చేసుకోండి. తర్వాత మీ యొక్క గోత్రనామాలతో సంకల్పం చెప్పుకొని కంకణం కట్టుకోండి. ఆ కంకణం 5 పోగులు లేదా 9 పోగులు ఉండవచ్చు. ఆ కంకణానికి మామిడాకు లేదా పసుపు కొమ్ము కట్టండి. కట్టి అమ్మవారి ముందు పెట్టండి. అమ్మవారి ముందు పెట్టి మరలా కొంచెం గంధము పసుపు కుంకుమ ఆ కంకణానికి అలంకారం చేసి కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ అని చెప్పి కంకణం మీద 2 అక్షతలు వేయండి. తర్వాత లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి. మరలా లమిత్యాది గణపతికి ఏ విధంగా అయితే పూజ చేశామో ఆ విధంగా లమిత్యాది పంచోపచార పూజలు చేసేయండి. నైవేద్యంగా ఏదైనా పెట్టవచ్చు. ఏదైనా పండు, ఖర్జూర పండు, కొబ్బరి ముక్క ఏదైనా నైవేద్యంగా సమర్పించి మగవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు చేసే మాట అయితే ఆ కంకణాలు పూజ అయిపోయిన తర్వాత భర్త కుడి చేతికి కట్టాలి, భర్త భార్య ఎడం చేతికి కట్టాలి. ఒకవేళ లేదు ఎవరో ఒక్కరే పూజ చేస్తున్నారంటే మగవాళ్ళు పూజ చేస్తే కుడి చేతికి కట్టుకోండి కంకణం. ఎవరితో అయినా కుడి చేతితో కంకణం కట్టించుకోండి. లేదు ఆడవాళ్ళు మాత్రమే పూజ చేస్తే కుడి చేతికే కంకణం కట్టుకోండి. అమ్మవారి ముందు ఏదైతే వారాహి అమ్మవారి పటం ఉందో ఆ పటం ముందు తమలపాకులు వేయండి. ఒక 3 తమలపాకులు తూర్పు దిక్కుగా ఉండేట్టుగా, కొసలు
అంటే ఆ కాడ చివరి కాడ అయితే ఉంటుందో అది మీ వైపు తూర్పు వైపుకి అమ్మవారికి ఆ కొస ఉండేలాగా వేయండి. ఆ తమలపాకు వేసి 3 పసుపు కొమ్ములు 3 ఒక్క పలుకులు ఆ తమలపాకుల మీద పేర్చండి. మొదటి తమలపాకు మీద కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ దుర్గామావాహయామి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ మహాలక్ష్మీమావాహయామి. వాగ్దేవ్యై చ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ మహాసరస్వతిమావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత అమ్మవారిని ఆవాహన చేసుకోవడం. ఏదైతే మధ్యలో తమలపాకు ఉందో ఆ తమలపాకు మీద ఓం నమో భగవతే వారాహి సర్వజన వశంకరి సర్వసిద్ధ్యై నమః అని చెప్పి మధ్యలో ఉన్నటువంటి ఆ తమలపాకు మీద అక్షతలు వేయండి. అక్షతలు వేసి అమ్మవారిని ఆవాహన చేసుకోండి. మీకు సమయం ఉంటే షోడశోపచార పూజ చేయండి. సమయం లేదనుకోండి యథావిధిగా లమిత్యాది పంచోపచార పూజలు గణపతికి ఏ విధంగా చేశామో ఆ విధంగా పూజ చేయటం. ఒకవేళ మనకు సమయం ఉంటే అమ్మవారికి అర్ఘ్యపాద్యాదులు వారాహి దేవతాయై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి ఉపవీతార్థం అక్షతాన్ సమర్పయామి గంధం సమర్పయామి వారాహి దేవతాయై నమః హరిద్రచూర్ణ సహిత కుంకుమ విలేపనం సమర్పయామి వారాహి దేవతాయై నమః పుష్పం సమర్పయామి. ఇక్కడ సమయం ఉంటే పుష్పం సమర్పయామి అన్నప్పుడు పుష్పాలతోటి కుంకుమతోటి అర్చన చేయటం. సమయం ఉంటే అమ్మవారి యొక్క అష్టోత్తరం చెప్పుకోండి. ఇంకా ఎక్కువ సమయం ఉంటే లలితా సహస్రనామం చెప్పచ్చు. ఇంకా ఎక్కువ సమయం ఉంటే అమ్మవారి కవచం స్తోత్ర పారాయణ చేయొచ్చు. సమయం లేదు అంటే అమ్మవారి షోడశనామాలు ఉంటాయి, వాటితో పూజ చేసి ధూపం దీపం నైవేద్యం. దీని నైవేద్యం వచ్చేసి ప్రతి నిత్యము కూడా అమ్మవారికి వడపప్పు, తర్వాత పానకం, మిరియాలు యాలకులు లవంగాలు వేసినటువంటి పానకం ప్రధానం. మిరియాలు యాలకులు లవంగాలు ఈ 3 కలిపి అమ్మవారికి గుడపానీయం పెట్టాలి. గుడపానీయం అంటే ఏదో పదార్థం అనుకోకండి, పానకం అన్నమాట. పానకం పెట్టి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వటం. హారతి ఇచ్చేసి అనేన షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మక వారాహి చరణారవిందార్పణమస్తు అని అక్షతలు నీళ్ళు వదిలేసి 2 అక్షతలు తీసి తల మీద వేసుకోండి. ఇక మొదటి రోజు వచ్చేసి అమ్మవారికి దధ్యాన్నం అంటే పెరుగన్నం నైవేద్యం పెట్టొచ్చు. 2వ రోజు వచ్చేసి మినపగారెలు, 3వ రోజు వచ్చేసి పెసరగారెలు, 4వ రోజు వచ్చేసి అల్చంద గారెలు, బొబ్బర్లు అంటారు, ఆ బొబ్బర్లతో గారెలు, 5వ రోజు వచ్చేసి చిత్రాన్నం, చింతపండు పులిహోర, 6వ రోజు వచ్చేసి నిమ్మకాయ పులిహోర, 7వ రోజు వచ్చేసి కట్టు పొంగలి, మిరియాలు తర్వాత పెసరపప్పు అన్నం కలిపి అమ్మవారికి పొంగలి, 8వ రోజు వచ్చేసి మినుములతో గారెలు, 9వ రోజు వచ్చేసి అమ్మవారికి విశేషమైనటువంటి చక్కెర పొంగలి, క్షీరాన్నం. ఈ విధంగా 9 రోజులు నైవేద్యం పెట్టొచ్చు. ఒకవేళ ఈ 9 రోజులు ఇవే చేయలేనటువంటి వారు, శక్తి లేనటువంటి వారు యథావిధిగా అన్నాన్ని వండి కూడా అమ్మవారికి నైవేద్యం సమర్పించవచ్చు. అలాగే చివరి రోజు వచ్చేసి 9 రాత్రులు పూర్తయిన తర్వాత 10వ రోజు పొద్దున్నే ప్రాతకాలం అందే దీపారాధన చేసి ఒక నిమ్మకాయని కోసి కుంకుమ అద్ది అమ్మవారి ముందు పిండేసి అప్పుడు ఉద్వాసన చెప్పండి. 10వ రోజు ఉద్వాసన చెప్పేసేసి అప్పుడు మీరు ఏదైతే తాంబూలం ముత్తైదులకు ఇవ్వాలనుకున్నారో ముత్తైదులు పిలిచి సుహాసిని పూజ చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.